ఏ ధాతువు తీసుకున్నా మనం తవ్యత్ ఎలా చెప్పాలి, దానికి ఉన్న స్టెప్స్ ఏంటి అవి నేర్చుకున్నాం. అది మెయిన్. ఎలాంటి ధాతు ఇచ్చినా సరే మనం ఏమాత్రం ఆలోచించకుండా దీని తవ్య రూపం ఎలా ఉంటుంది, తవ్యత రూపం ఎలా ఉంటుంది అని చెప్పుకోగలిగేలాగా ఉండాలి. అందుకని అది చేసే ముందు ఆతిదేశిక ధాతుల గురించి కూడా కొంత నాలెడ్జ్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఈ పాఠాలు చెప్పుకుంటున్నాము. మనకు దాదాపు ఒక 12 ప్రత్యయాలు ఉండే ఆదిదేశిక ప్రత్యయాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఆ క్విప్ కలుపుకుంటే, క్విప్ ఇక్కడ రాదు మామూలుగా, కానీ క్విప్ కూడా కలుపుకుంటే మనకు 13 ప్రత్యయాల ద్వారా మనము సనాద్యంత ధాతువులు చేస్తాము. సనాద్యంతాహ ధాతవ అనే సూత్రం ప్రకారము ఈ సనాది ప్రత్యయాలు చేర్చినప్పుడు సనాది అంటే ఏంటి? ఈ 13 కలిపి సన్ ఆది అంటాము. సన్ మొదలైనవి అని. సన్ అంతం అంటే కేవలం సన్ చివరిలో ఏ రూపం ఉంటుందో దాన్ని సన్ అంతం అంటారు. అంటే సన్నంతంలో కేవలం సన్ ఒక్కటే వస్తుంది. సనాదిని 13 వస్తాయి. సో సన్నంతానికి సనాదికి ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం ఇక్కడ చూసామంటే సన్ ప్రత్యయంలో నా ఎగిరిపై సా మిగిలింది. హెచ్లో హలంత్యం చకారం పోయింది, లసక్వద్ధతి అని కకారం పోయింది, మనకు యా మిగిలింది. కామ్యచ్లో కామ్య మిగిలింది. కియంగ్లో ఇంగ్ పోయింది, కా పోయింది, యా మిగిలింది. కెష్లో క్యా మిగిలింది, షా ఎగిరిపోయింది. ఎక్కలో యా మిగిలింది. ఆయలో ఆయా మిగిలింది. ఈయంగ్లో ఈయా మిగిలింది. యంగ్లో యా. యంగులుక్కులు ఆ యంగ్ లోపిస్తుంది. నిచ్చులో నకారం పోతుంది, చకారం పోతుంది, ఈ మిగులుతుంది. నింగు కూడా సేమ్, ఈ మిగులుతుంది. క్విప్ని సర్వాపహారి అంటారు. మొత్తం అంతా లోపించి, క్విప్ మొత్తం లోపించి 0 ఉంటుంది. కాకపోతే పిత్తు చేసే పనులు, కిత్తు చేసే పనులు క్విప్ చేస్తుంది. సరే, ఇక్కడ మీరు పైన గమనించారంటే ఒక నిచ్చి, నింగ్, క్విప్పు, యంగ్లుక్ ఈ 4 తీసేస్తే మిగతా ఎన్నిటి చివరిలో ఆ ఉంది. సాలో కానీ, యాలో కానీ, కామ్యాలో కానీ, యాలో కానీ, క్యాలో కానీ అన్నిటిలో చిట్ట చివరి ఆ ఉంది. కాబట్టి వీటిని అకారాంతాలు అంటాము, లేదా అదంతాలు అంటారు. అత్ అంటే హ్రస్వ అకారము, తపకరణం వల్ల ఇలా అంటాం అనమాట. అయితే నిచ్చి, నింగ్ ఈ రెండిట్లో ఈ ఉన్నాయి కాబట్టి వీటిని ఇత్ అంతాలు అంటారు. యంగల్ ఇది అవసరం లేదు. సరే, ఈ రెండు వదిలేసేద్దాం. మనం ముఖ్యమైన మాత్రం చెప్పుకుంటూ పోదాం. చూడండి, సన్న ప్రత్యయంలో 2 రకాలుగా విధిస్తారు. ఒకటి స్వార్థములో, ఒకటి ఇచ్ఛార్థములో. స్వార్థములో మనకి 2 సూత్రాలు ఉన్నాయి. ఒకటి గుప్తిద్విహాసన్, ఒకటి మాన్ బదత్ దాన్ సాన్భ్యో దీర్ఘ చాభ్యాయస్య అని ఇంకో సూత్రం 2 ఉన్నాయి. ఆ 2 కూడాను ధాతోహన అధికారం కింద ఉండవు. ధాతోహన అధికారం కింద ఉండకపోతే ఏమవుతుందయ్యా అంటే, ఆ అధికారం కింద లేనప్పుడు ఆర్ధధాతుక ప్రత్యయము లేదా సార్ధాతుక ప్రత్యయం అనేది ఉండదు. ఒకటి ఇడాగము రాదు. ఎందుకంటే ఆర్ధధాతుక ప్రత్యయం అయితే ఇడాగము రావాలి, సార్వధాతుక ప్రత్యయం అయితే వికరణ ప్రత్యయం రావాలి. ఇటు ఇడాగము రాదు, ఇటు వికరణ ప్రత్యయము రాదు, ఏమీ రాకుండా స్వార్థంలో వేస్తాము కాబట్టి ఇది స్వార్థే అంటాము. దీనికి ధాతు అనే అధికారం లేదు. వీటికి ఏంటి కేవలం వాటికే. గుప్ అంటే జుగుప్స, తిజ్ అంటే తితిక్ష, కిత్ అంటే చికిత్స, మాన్ మీమాంసతే, బద్ బీభత్సతే, తర్వాత మాన్ బద్ దాన్ దీదాంసతే, శాన్ శిశాంసతే. ఈ రూపాలకు మాత్రమే మనకు ఈ సంప్రత్యయం స్వార్థములో వేస్తాము. అవి తప్పించి ఇచ్ఛార్థములో అన్నాము. ఇచ్ఛార్థములు అంటే ఏంటంటే, ఒకడు ఒక పని చేయాలని కోరుకుంటున్నాడు, ఒకడు పుస్తకం చదవాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2 క్రియలు ఉన్నాయి. కోరుకునేది ఇచ్ఛా క్రియ, చదువుకునే క్రియ, 2 క్రియలు ఉన్నాయి. ఈ కోరుకునే క్రియ ఎవరు చేస్తున్నాడు? ఒక కర్త చేస్తున్నాడు. ఒకరు చదువుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి ఇచ్ఛాక్రియ కర్త ఒకడు ఉన్నాడు. ఇప్పుడు చదువుకోవాలి, చదువుకునేవాడు ఎవరై ఉండొచ్చు? ఆ కోరుకునేవాడు స్వయంగా తానే ఉండొచ్చు, లేదా వాడు కొడుకు ఉండొచ్చు, స్నేహితుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు.
ఇప్పుడు అంటే ఈ పఠన క్రియకు కర్త ఎవరైనా ఉండొచ్చు. కోరుకునేవాడు ఒకడే ఉంటాడు. కానీ ఎవరు చదవాలి అన్నప్పుడు తాను చదువుకుంటున్నాడా? వేరే వాడు చదువుకోవాలని కోరిక ఉందంటే తానే చదువుకోవాలి. అంటే పఠన క్రియ కూడా కర్త తానే అయినప్పుడు ఇచ్ఛాక్రియ కర్మ ఏదైతే ఉందో ఆ యొక్క కర్మకు సంబంధించిన క్రియ అంటే పఠనం అనే క్రియ ఏదైతే ఉందో అది ప్లస్ కోరుకునేవాడు రెండు ఒకటే అయినప్పుడు సమాన కర్తృత్వం అంటే సమాన కర్తృ కాదు ఇచ్ఛాయాం వా అంటారు. ఇది ధాతు అధికారం కింద వస్తుంది. కాబట్టి కోరుకునేవాడు చేసేవాడు ఇద్దరు ఒకడైనప్పుడు సన్ప్రత్యయం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది ఇది వికల్పంగా వస్తుంది కాబట్టి ఏమంటాడు పఠితుం ఇచ్చతి అనొచ్చు లేదా పి పఠిషతి అనొచ్చు. పి పఠిషతి అయినప్పుడు ఏమవుతుంది పఠితం ఇచ్చితే అర్థమే వస్తుంది. కాకపోతే ఇది సన్నంతం అన్న పి పఠిష అనే ధాతు అవుతుంది. దానికి టీ చేరిస్తే మీకు నేను ఒక చిన్న మీ చిన్న నోట్స్ ఏం కాదు పెద్ద నోట్స్ చేస్తున్నాను కానీ ఇది తర్వాత ఎప్పుడు పెడతాను గ్రూప్లో పెడతాను. ఈ సన్ పరిచయం మీద ప్రక్రియ మొత్తం రాస్తున్నాను. 50 పేజీలు 100 పేజీలు రావచ్చు మొత్తం అయిపోయేల కల్లా. మేబీ ఒక 1 మంత్లోనూ ఎప్పుడు అయినప్పుడు పూర్తి చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. అసలు సనంతాలు ఎలా ఉంటాయి, నామధాతులు ఎలా ఉంటాయి, అవి ఎలా ప్రక్రియ ఎలా ఉంటుంది. ఇది ఇచ్ఛాక్రియకు ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మను సూచించే ధాతువు యొక్క కర్త ఇచ్ఛాక్రియ కర్త ఇద్దరు ఒకటే అయితే ఇచ్ఛాక్రియకు కర్మవాచకమైన ధాతువులకు సన్ప్రత్యయం వస్తుంది. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ సింపుల్గా చెప్పాలంటే రాహులు పాఠం చదువుతూ కోరుకుంటున్నాడు. ఈ వాక్యములో కోరుకొను అనే క్రియకు కర్మ ఏంటి పాఠం చదువుట. ఇక్కడ పాఠం చదువు కర్త ఎవరు రాహులే. పాఠం చదవాలని కోరుకుంటున్నది ఎవరు రాహులే. కనుక ఈ కోరుకునేవాడు ఏం చేయాలనుకుంటున్నాడు చదవాలనుకుంటున్నాడు. ఈ పట్ట ధాతువుకు సన్ను వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అది ఒకటి. ఆ తరువాత సింపుల్గా పోదాం. ఇక్కడ ఏమవుతాయంటే ఈ సన్న ధాతువులు వచ్చినప్పుడు కూడాను కొన్ని ధాతువులు మారుతాయి. ఎందుకంటే సన్ అనేది ఆర్ధాత్మకం కాబట్టి కొన్ని ఈ సన్ రాగానే అసలు ధాతువే మారిపోతుంది. మనం చెప్పుకున్నాం ఏ ధాతువులు మారుతాయని. అద్దని ధాతు ఉందనుకోండి అది గస్సులో అవుతుంది. చూడండి అద్దు ప్లస్ సన్ అని ఇప్పుడు గస్సు ప్లస్ గస్ సన్ అని రాసుకోవాలి. అద్దు సన్ రాసుకోకూడదు. ఎందుకంటే ద్విత్వం వస్తుంది కాబట్టి ఈ అద్దుకు ద్విత్వం రాకుండా అద్దు స్థానంలో వచ్చిన గస్కి వస్తుంది. ఈ గస్ అనేది ఆదేశం మాత్రమే, ఇది ధాతువు కాదు. అయినా సరే దీనికి ధాతు సంజ్ఞ వచ్చి దీన్ని ధాతువులాగా స్వీకరిస్తాం అనమాట. అట్లాగే ఇన్ అనే ధాతు ఉంది. ఈ ధాతువు సన్ చేర్చినప్పుడు ఈ ఎగిరిపోయి గమ్గా మారిపోతుంది. గమ్ సన్ అవుతుంది. అట్లాగే ఇంగ్ ధాతు ఉంది. దీనికి కూడాను గమ్ ఆదేశం వస్తుంది. ఇంగు ప్లస్ సన్ను గమ్ము సన్ అవుతుంది. అట్లాగే అస ధాతు ఉంది. దీనికి అస్తేర్భూ ప్రకారము భూ ఆదేశం వస్తుంది. అస్సు ప్లస్ సన్ను ఇది అదాది ధాతు అస్త అనేది అస్థి అంటాం కదా. దీనికి సన్ చేర్చగానే అస భూగా మారిపోయి భూ సన్ అవుతుంది. అట్లాగే బురు అనే ధాతువు ఉంది. దీనికి వచ్చే ఆదేశం వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఆర్ధధాతుకాలకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. శత్రు శానొచ్చు అనేవి సిత్తులు కాబట్టి శత్రు కానీ శానొచ్చు కానీ లేకపోతే శానొచ్చు చానస్సు సెజ్జై వీటన్నిటివి సార్వధాతుకాలు కాబట్టి ఈ ఆదేశాలు రావు. ఇవి కేవలము ఆర్ధధాతుకాలకు మాత్రమే వస్తాయి. ఈ బురుకి సన్ చేరిస్తే వచ్చి సన్ అవుతుంది. అట్లాగే చెక్షింగ్ ఉంది. దీనికి క్యాన్ క్యాస్ రెండు ఆదేశాలు వస్తాయి. చెక్షింగ్ ప్లస్ అన్ క్యాన్ ప్లస్ అన్ క్యాస్ ప్లస్ అన్ అని రెండు రకాలుగా వస్తాయి. అట్లాగే అజ్జి ధాతు సన్ చేరిస్తే వి వస్తుంది. అజ్జి ప్లస్ సన్ను ఏమవుతుంది వి ప్లస్ వికల్పం కాబట్టి అజ్జి సన్ను వి సన్ను అవుతుంది. అట్లాగే ఏ గాని ఓ గాని ఐ గాని దీన్ని ఏ చతు ధాతువులు అంటారు. ఇవి ఆగా మారిపోతాయి. దేంగ్ వచ్చి దా అవుతుంది. గ్లై వచ్చి గ్లా అవుతుంది. అంటే ఏకారం ఆకారం అవుతుంది, ఐకారం ఆకారం అవుతుంది, ఓకారం ఆకారం అవుతుంది, ఔకారం ఆకారం అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది సన్ను వచ్చినప్పుడు అభ్యాస కార్యాలు జరుగుతాయి. లిట్లో కానీ చెంగులో కానీ ఎంగులో కానీ సన్లో కానీ మనకి అభ్యాస కార్యాలు మనం చూస్తూ ఉంటుంటాము. ఇవి ఎలా ఉంటాయంటే మీ అందరికి తెలుసు అనుకుంటాను. అయినా ఇంకొకసారి చూద్దాం. అభ్యాసంలో
మొట్టమొదటి హల్లు మిగులుతుంది, మిగతా హల్లులు మొత్తం లోపిస్తాయి. దీన్ని హలాది శేష అంటాం. ఖాదు ప్లస్ అన్నం ఉందనుకోండి, ఈ ఖాదులో ఖా అనే ధాతువు దాని పక్కన అచ్చు ఉంటుంది, మనం హల్లు ఒకటి పోతుంది అనమాట. ఈ ఖా తర్వాత ఏ హల్లు ఉంటుందో ఆ హల్లు లోపిస్తుంది. అంటే అచ్చులు అన్నీ ఉంటాయి కానీ హల్లులో మాత్రం మొట్టమొదటి హల్లు ఉంటుంది, మిగతా హల్లు లోపిస్తుంది. ఈ దా లోపించింది కాబట్టి ఈ ఖా అలాగే ఉంటుంది, ఖా ప్లస్ అవుతుంది. ఇది మొదటి సూత్రం. దీనికి ఇంకో సూత్రం ఉంది, అభ్యాసం. అసలు అభ్యాసం అంటే ఏంటిది? ఈ ఖాద్ అనే ధాతువు 2 సార్లు వస్తే దాని అభ్యాసము ద్విత్వం అంటాము. దాంట్లో మొట్టమొదటి దాన్ని అభ్యాసం అంటాము. కాబట్టి ధాతువు ద్విత్వం వచ్చినప్పుడు కొన్ని అభ్యాస కార్యాలు జరుగుతాయి. ద్విత్వం ఎప్పుడు వస్తుంది మీకు చెప్పలేదు అనుకుంటాను. సరే, ధాతువు ద్విత్వం ఎప్పుడు వస్తుంది అంటే సన్ ప్రత్యయం చేర్చినప్పుడు ధాతువు ద్విత్వం వస్తుంది. అంటే కాదు వచ్చి కాదు కాదు అవుతుంది. అయితే మనకు దీంట్లో ఈ అభ్యాసం ఏదైతే ఉందో ఆ అభ్యాసంలోని మొట్టమొదటి అంటే చెప్పాలంటే కాదు కాదు సన్నబోయి కా రెండోది మార్పు జరిగేది అభ్యాసానికి మాత్రమే, రెండవ రూపానికి కాదు. ఎందుకంటే కాదు 2 సార్లుగా వచ్చినప్పుడు, ద్విత్వం వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని అభ్యాసం అంటాము. అభ్యాస కార్యాలంటే ఆ మొట్టమొదటి రూపాన్ని జరిగే మార్పులే కానీ రెండవ రూపం మార్పులు జరగవు. కాబట్టి రెండో కాదు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మొదటి కాదులో ఏదైతే దీర్ఘం ఉందో దానికి హ్రస్వం వస్తుంది, దాన్ని అహ్రస్వ అంటారు. ఈ కా ప్లస్ ఆ ఏమవుతుంది? కా ప్లస్ అవుతుంది. కానీ ఇది అభ్యాసం కాబట్టి లెక్క ప్రకారం పక్కన కాదు ఉండాలి యాక్చువల్గా. కా కాదు స ఈజ్ ఈక్వల్ టు కా కాదు స అవుతుంది. అయితే ఈ హలాది శేష అనే సూత్రం అయితే ఉందో దానికి అపవాదంగా ఇంకో సూత్రం ఉంది, శర్పూర్వాహ ఖయ అని. అంటే శర్వర్ణం తర్వాత కర్వర్ణం వస్తే, అంటే శేషాస తర్వాత వర్గ 1, 2 అక్షరాలు వస్తే సింపుల్గా, ఉదాహరణకి స్థా ఉంది. ఈ స్థాలో మొదటి అక్షరం ఏంటిది? సకారము, అంటే శర్ శేషాసాల్లో ఉంది. తర్వాత ఏముంది? థా ఉంది, అది తాత్త కర్ వర్గ 2వ అక్షరం. కాబట్టి శేషాసాలకు వర్గ 1, 2 అక్షరాలు వస్తే అప్పుడు ఏమవుతుంది? మొట్టమొదటి హల్లు లోపించకుండా రెండో హల్లు లోపిస్తుంది. అంటే స్థా ఉన్నప్పుడు అస్ ప్లస్ థా కాబట్టి మనకు ఏమవుతుంది? ఈ థా శేషించి అంటే థా ఉంటుందన్నమాట, స లోపిస్తుంది. అంటే మొట్టమొదటి అక్షరం ఈ సా లోపించి స్థా అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హలాది శేషలో ఏం జరుగుతుంది? మనకి మొట్టమొదటి హల్లు ఉంటుంది, తర్వాత హల్లులు లోపిస్తాయి. మొట్టమొదటి హల్లు ఉంటుంది, తర్వాత హల్లు లోపిస్తాయి. అట్ట కాకుండా శరపూర్వహలు ఏంటి? మొట్టమొదటి హల్లు లోపిస్తుంది. అంటే అది ఎప్పుడు లోపిస్తుంది? శేషాస అయి ఉంటే, ఇంకా ఆ రెండో అక్షరము వర్గ 1, 2 కర్ర అయి ఉంటే, అలాంటప్పుడు మొదటి అక్షరం లోపించి స్థాస ఉంటుంది. ఇంకో సూత్రం ఉంది కుహు చుహు అని. ఇక్కడ ఏమవుతుంది? కావర్గం చావర్గం అవుతుంది, హకారం కూడా చావర్గం అవుతుంది. అంటే హకారం జకారం అవుతున్నాయి, కావర్గాలు చావర్గాలు అవుతాయి. అట్లాగే ఇంకో సూత్రం కూడా ఉంది, ఏంటి? ఈ ద్విత్వం వచ్చినప్పుడు అంగానికి ఇస్సాదేశం కానీ ఇకారాదేశం కానీ ఈకారాదేశం కానీ ఒక 7-4-54 నుంచి 7-4-57 వరకు జరుగుతాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ అంగానికి ఇసాదేశం కానీ ఏకారాదేశం కానీ ఇకారాదేశం కానీ వచ్చినప్పుడు ఆ అభ్యాసం ఇది మొట్టమొదటి రూపం ఉంటుంది చూసారా, అది మొత్తము లోపిస్తుంది. అసలు అభ్యాస కార్యం ఏం జరగదు, అసలు అభ్యాసమే లోపిస్తుంది. అత్ర లోప అభ్యాసస్య అనే సూత్రం ప్రకారము ఉదాహరణ చూడండి, పత్తు ప్లస్ పత్తు ప్లస్ అన్నం ఉన్నప్పుడు ఈ ఈ రెండో పత్తు ఏదో ఉందో దానికి ఇస్ ఆదేశం వస్తుంది, అందరూ బాగానే ఉంది. ఆ తర్వాత ఈ మొదటి పత్తు ఎగిరిపోతుంది కంప్లీట్గా. ఈ పిస్తు ప్లస్ అన్నే ఉంటుందే కానీ ఈ మొదటి పత్తు ఉండదు. అభ్యాసం మొత్తం లోపిస్తుంది. ఇంకో సూత్రం కూడా ఉంది, అభ్యాస చర్చ అని. అంటే అభ్యాసంలో జల్లు ఉండి దానికి
ఏమవుతుంది, ఆ జల్ అనేది హస్వర్ణంతో మొదలైతేనేమో జసాదేశం అవుతుంది, కర్రవర్ణంతో మొదలైతేనేమో చర్రాదేశం అవుతుంది. దీన్ని అభ్యాస చర్చ అంటారు. ఉదాహరణకి కాదు ప్లస్ కాదు చూడండి. ఈ కాదు ప్లస్ కాదు ఏమవుతుంది, హలాది శేష ప్రకారము ఆ రెండో దా ఎగిరిపోయి కాదయింది. ఇప్పుడు హ్రస్వహ సూత్రం ప్రకారం ఏమైంది, ఖా అయింది. ఇప్పుడు అభ్యాస చర్చ కాబట్టి ఈ ఖా అనేది వర్గ 1, 2 అక్షరాలు అయితే ఏమో వర్గ 1గా మారుతుంది, 3, 4, 5 అయితే ఏమో 3గా మారుతుంది. అదే కదా మనం పైన చెప్పుకున్నాము, ఏమని, హస్ అయితేనేమో జస్ వస్తుంది, కర్ర అయితే చెర్ర వస్తుంది. మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే ఇది 1, 2 అక్షరం అయితే 1గా మారుతుంది, 3, 4, 5 అయితే 3గా మారుతుంది అంతే. కాబట్టి ఇది ఈ ఖా అనేది 1గా మారి చా అవుతుంది, చఖాద్ అవుతుంది. అట్లాగే గమ్ చూడండి, గమ్ము ప్లస్ గమ్ము, హలాది శేష ప్రకారం గా వచ్చింది, హ్రస్వ ప్రకారం రాలేదు, ఎందుకంటే గా ఆల్రెడీ హ్రస్వం కాబట్టి హ్రస్వాహ అనే సూత్రం మనం ప్రయోగించలేదు. ప్రయోగించినా కూడా గా ప్లస్ గమ్ గా గమ్ గానే ఉంటుంది, ఏం మారదు. ఇప్పుడు గా అనేది వర్గం 3వ అక్షరం కాబట్టి ముందు కుహోత్సుహు ప్రకారము ఈ గా ఏమవుతుంది, జగం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కుహోత్సుహు రాయాలి. ఆ కోచు ప్రకారము కావర్గము చావర్గం అవుతుంది, జ అవుతుంది. తర్వాత ఇవే కాకుండా సన్న ప్రత్యయం పడినప్పుడు కొన్ని బేసిక్ అంగకార్యాలు జరుగుతాయి. అన్నీ చెప్పను కానీ అతి ముఖ్యమైన మాత్రమే చెప్పి వదిలేస్తాను నేను. ఈ అభ్యాస కార్యం ఏం జరుగుతుందంటే, అభ్యాసంలో అకారానికి ఎకారం వస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, సేమ్ కాదు కాదు ఇట్టు సన్ను. సన్నుకి ఎలాగం ఎందుకు వస్తుంది అంటే, సన్ అనేది ఆర్ధధాతుకు ప్రత్యయము నెంబర్ 1, నెంబర్ 2 వలాది ప్రత్యయము, అంటే యాతో కాకుండా ఏ హలుతో మొదలైన కానీ దాన్ని వలాది ప్రత్యయం అంటారు. అలాంటప్పుడు దానికి ఇట్టు వస్తుంది. ఇట్టు ఇప్పుడు వస్తుందంటే ఆ ధాతు సేటు ధాతు అయితే మాత్రమే, అది అనిట్ అయితే రాదు. ఒకవేళ వెయిట్ అయి ఉంటే ఆ సేటు రూపానికి వస్తుంది. ఈ కాదు అనేది సేటు కాబట్టి ఈ కాదుకు ఇట్టు సన్ను చేర్చినప్పుడు ఏమవుతుంది, సన్యంగో అనే సూత్రం ప్రకారము ముందు ద్విత్వం వస్తుంది. అంటే సన్ పరమైన యంగ్ పరమైన ధాతు ద్విత్వం వస్తుంది అని సూత్రం. ఇక్కడ సన్ పరమైంది కాబట్టి 2 ధాతువులు వచ్చాయి, ఇడాగం కూడా వచ్చింది. ఇప్పుడు హలాది శేష ప్రకారం దకారం లోపించింది, హ్రస్వ ప్రకారం కకారం అయింది, కుహోచ్చు ప్రకారం ఖా ఛా అయింది. ఇప్పుడు సూత్రం ఏంటిదంటే, ఈ ఛాలో అకారం ఉంది కాబట్టి, అభ్యాసంలో అకారం ఉంది కాబట్టి అది ఇకారంగా మారుతుంది. కాబట్టి చికాద్ ప్లస్ ఇస చికాదిస, ఆదేశ ప్రత్యయోహ ప్రకారం సకారం షకారం అవుతుంది, చికాదిష అవుతుంది. ఇది ఒక అంగకార్యం. అందుకని ఇప్పుడు పట్ అనేది పీ కాబట్టి పీ పటిషతి అవుతుంది. అంటే ఏదైతే సంప్రత్యంలో అభ్యాసంలో ఆ ఉంటుందో అది ఈగా మారిపోతుందో గుర్తు. ఇంకొకటి, అభ్యాసంలో రు ఉందనుకోండి, అప్పుడు దానికి హ్రస్వ అకారం వస్తుంది అంటున్నాడు. ఉహు అత్, ఉహు అంటే రుకారమునకు అని అర్థం. రుకారం యొక్క షష్ఠీ ఏకవచనాన్ని ఉహు అంటారు. ఆ ఉహు అంటే షష్ఠీ ఏకవచనానికి అత్త వస్తుంది అని. అంటే ఇక్కడ ఏంటిది, రుకారమునకు ఈ సృజ్య అనేది ఉంది. సన్ యంగో సూత్రం ప్రకారం ద్విత్వం వచ్చింది, హలాది శేష ప్రకారం జకారం లోపించింది, హ్రస్వ ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు సృలో రూ ఉంది కాబట్టి ఈ రూ బదులు ఆ వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ఏమైపోవాలి, ఈగా మారిపోవాలి, తీ సృజ్య అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సూత్రం ఒకటి ఉంది, ఉత్ ఓష్యపూర్వస్య అని. అంటే ఏంటి, ధాతు చివర దీర్ఘ రూకారం ఉండి లేదా ధాతు చివర దీర్ఘ రూకారం ఉండి దానికి ముందు పాపా బాభమ వకారాలు ఉంటే, ఓష్య అంటే అవే కదండి, పాపా బాభమ ఈ ఇప్పుడు పాపా బాభమ ఓష్యాలు అవుతాయి. వా ఎందుకు ఓష్యం అవుతుంది, ఎవరైనా చెప్తారా? మనకి పాపా బాభమలు ఓష్యాలు అందరూ తెలుసు, పెదాలు వాడతారని అంతే కదా గురుగారు, ఉచ్చారణ సూత్రం. దానికి వకారం చేస్తుంది, వకారం ఉపూపధ్మానీయాః, ఉపూపధ్మానీయాః ఓష్ట్యాః. తర్వాత వకారస్య వకారస్య దంత్యోష్ట్యః కదా, ఓష్ట ఉంది కదా అది.
కాబట్టి వకారాన్ని కూడా ఓష్ట్యం ఉందన్నమాట. దంతం దంత్యం అవుతుంది, ఓష్ట్యం కూడా అవుతుంది వకారం, కానీ ఓష్ట్యం కూడా అవుతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆ ఫస్ట్ మొట్టమొదటి ఏం జరుగుతుందంటే ఈ మృంగు పనిసల్లో మృవు, ఈ ఇంగ్ అనేది ఇత్తు కాబట్టి ఎగిరిపోయి మృవు అవుతుంది. ఈ మృవుకి ఏమవుతుందంటే ఆ చివర అచ్చు ఉంటే, చాలా సింపుల్గా చివర అచ్చు ఉంటే, సన్నకు ముందు అచ్చు ఉంటే ఆ అచ్చు దీర్ఘం అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ మృవు పోయి మృవు అవుతుంది. అంటే మృవు అనేది అచ్చు కాబట్టి అచ్ హన్గమాం సని అని అచ్చు ఉన్నప్పుడు, లేదా హంధాతు ఉన్నా గంధాతు ఉన్నా వాటి దీర్ఘాలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు సన్ఫరం అయితే సని, కానీ మృవు పోయి మృవు అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, పుత్ ఓష్టిపూర్వస్య అంటే రూకార ధాతువులకు దాని ముందు పాప బాబా వాగానే వాగానే ఉంటే, అంటే మృవు గాని భ్రూ గాని భ్రూ గాని అలా భ్రూ గాని ఉంటే అది ఏమవుతుంది, ఆ రూకారం ప్లేస్ లో ఊ వచ్చి మృవు పోయి మూ అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసు ఏమని, వరణ్ రపరహ అంటే రూకార స్థానంలో అకారం వచ్చినా, ఇకారం వచ్చినా, ఉకారం వచ్చినా వరణ్ రపరహ సూత్రం ప్రకారం రేఫ యాడ్ అవుతుంది. కాబట్టి మూ పక్కన అర్ర వచ్చి ముర్ర అవుతుంది. ఎందుకు అయింది, ఈ హ్రస్వం రూకారం పోయి ఉకారంగా మారింది కాబట్టి. కాబట్టి మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కడైతే రూకారం అకారంగా మారినా, ఇకారంగా మారినా మనకు గుణసంధి ఇచ్చినప్పుడు రుకారంలో ఏమవుతుంది, ఆ అవుతుంది. కొన్ని చోట్ల ఈ వస్తుంది, వృత యుద్ధాతో అని, అక్కడ వృత్తికి ఇకారం వస్తుంది. ఈ సూత్రంలో ఉకారం వస్తుంది. అక్కడ అకారం వచ్చినా, ఇకారం వచ్చినా, ఉకారం వచ్చినా పక్కన రేఫ రావాల్సి ఉంది, ముర్రు ప్లస్ అవుతుంది. ఒకవేళ ఇడాగం రాకపోతే అప్పుడు ఆ సన్ను ఏమంటారంటే హలాది సన్ను లేదా జలాది సన్ను అంటారు. ఇది దాని ముందు ఇట్లు లేనప్పుడు. ఒక ఇట్లు వస్తే అప్పుడు ఏమంటారు, అజాది సన్ను అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇందాక మీకు చెప్పాను కదా, ఇడాగం రాని సన్ను ఉన్నప్పుడు ఈ గమ్ము హను ధాతువులకు అజంత ధాతువులకు దీర్ఘం వస్తుంది అని, అది మనం ముందే చెప్పుకున్నాము. అలాగే ఇంకోటి కూడా చెప్పుకున్నాము, ఉరోత యుద్ధాతో అని. అంటే ఏంటిది, అంగం చేరు దీర్ఘ రూకారం ఉంటే దానికి ఇకారం వస్తుంది. కాబట్టి హృ అనే ధాతుకి హీగా వచ్చి హిర్ అవుతుంది. సరే, ఇంతవరకు చాలు మనకి, ఎందుకంటే మళ్ళీ నేను రాసుకుంటూ పోతున్నాను కానీ తర్వాత గ్రూప్లో పెడతాను ఈ ఎలా వస్తుంది అనేది, ఈ ప్రక్రియ ఎలా వస్తుంది అనేది. సరే, మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే సన్న ధాతుకి స్వార్థములో కొన్ని ధాతులు ప్రత్యయాలు వస్తాయి, ఇచ్చార్థంలో కొన్ని వస్తాయి. అట్లాగే ఇచ్చార్థంలో వచ్చినప్పుడు పా ఏమో పీగా మారిందో చెప్పుకున్నాం మనము, ఏమని, అకారం వికారం అవుతుంది అని, సని అతహ అని. ఆ తర్వాత కియచ్. కియచ్ అంటే ఏంటంటే ఒక్కడిని తన వాడి వల్లే కోరుకోవటము. సుబంతాత్తు ఆత్మ సంబంధిని ఇచ్చా అంటే ఏంటిది, సుబంతం అంటే పుత్రం అనే శబ్దం ఉంది. వాడు తన వాడులాగా కోరుకుంటున్నాడు అంటే తన కొడుకులాగా భావిస్తున్నాడు అన్నప్పుడు పుత్ర ప్లస్ హెచ్ వచ్చి పుత్ర ప్లస్ యా అవుతుంది. అప్పుడు ఈ చివర ఉన్న అకారాలకి ఈకారం వచ్చి పుత్రీయ అవుతుంది. ఈ పుత్రీయ అనేది ధాతువు, దానికి తిప్పి చేస్తే పుత్రీయతి అవుతుంది. పుత్రీయ పుత్రీయ ప్లస్ సెప్పు ప్లస్ తిప్పు, పుత్రీయ ప్లస్ సెప్పు ప్లస్ తిప్పు అంటే పుత్రీయ ప్లస్ ఆ ప్లస్ తి. ఇప్పుడు మీరు చెప్పండి, పుత్రీయ ప్లస్ ఆ ఏమవుతుంది, పుత్రీయ సవర్ణదీర్ఘం వస్తుందా రాదా చెప్పండి. ఏదండి, అతో గుణే. కాబట్టి ఇక్కడ మనకి సవర్ణదీర్ఘం రాదు అనమాట. ఎందుకు రాదంటే పదం మధ్యంలో గుణం పరమైనప్పుడు ఏమవుతుంది, పరరూపం వచ్చి ఈ ఈ యాలో ఆ ఎగిరిపోయి ఈ రెండు ఆ మిగులుతుంది అనమాట, పుత్రీయతి అవుతుంది. సరే, అట్లాగే ఆచార నిర్దేశం కూడాను, ఛాత్రం పుత్రమివ ఆచరతి, ఈ రెండు అర్థాల్లో కూడాను మనం కెచ్ వేసుకుంటాము.
కెచ్చు వేసుకున్నప్పుడు ఏకారం వచ్చి పుత్రియ అనే ధాతువు తయారవుతుంది. మనం ధాతువు చెప్పుకుంటున్నాం కనుక పుత్రియ వరకు చాలు. అట్లాగే కామ్యచ్. కామ్యచ్ ఏంటిది? ఇది కూడా కెచ్చు బదులు క్యామిచ్చు అంటే ఏదైనా వాడచ్చు. కెచ్చి వాడచ్చు, కామ్యచ్చి వాడచ్చు. ఇప్పుడు పుత్రకామ్య అవుతుంది. పుత్రకామ్య అనే ధాతువు దాన్ని తిప్పి చేస్తే పుత్రకామ్యతి అవుతుంది. అయితే ఒకదాని వలె ఆచరిస్తున్నాడు అనే అర్థంలో క్యంగ్ వేసుకుంటాము. అంటే ఏంటి? కృష్ణుడి వలె నటిస్తున్నాడు. అప్పుడు క్యంగ్ వచ్చి కృష్ణ ప్లస్ యా. ఈ యకారం వచ్చినప్పుడు దానికి ముందు ఉన్న ఏమవుతుందండి? యంగకు ముందున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది. రామ ప్లస్ యా రామాయ అయినప్పుడు కృష్ణ ప్లస్ యా కృష్ణాయ అవుతుంది. అప్పుడు దానికి మళ్ళీ ధాతువు చేస్తే ప్రత్యయం చేస్తే కృష్ణాయతే అవుతుంది. ఇంకొక అర్థంలో కూడా వాడతాము. ఇప్పుడు కృష్ణాయతే అయింది. మనం మీకు చాలాసార్లు చెప్పాను. అదేమని? విపినాయతే అంటే ఆ రాధగుండ ఏరియా అంతాను అడవిలాగా తయారైంది అని. ఆ వనమంతాను గోపవనమంతాను అడవిలాగా తయారు, విపినాయతే అరణ్యంలాగా అయ్యింది అని. శార్దూలాయతే అంటే యముడు శార్దు ఒక పెద్ద పులిలాగా ఆ రాధని తినటానికి వస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అని. ఆ అర్థాన్ని మీకు చెప్పాను లాస్ట్ టైం. కాబట్టి అట్లా ఆయతే వస్తుంది. దాని లాగా అని, శార్దులం వలె ఆచరిస్తున్నాడు, లేకపోతే విప్రం వలె అవుతుంది అని అర్థాల్లో. కొన్నిసార్లు అప్పుడు పౌండ్రక వాసుదేవుడు అంటే పౌండ్రక వాసుదేవ కృష్ణాయతే అంటే కరెక్ట్ అవుతుందా? అంటే పౌండ్రక దాసుడు కృష్ణుడిలాగా నటిస్తున్నాడు అని అంతవరకే. కృష్ణుడు కాడు, ఇప్పటికి కృష్ణుడు వలె నటిస్తున్నాడు అంతే. ఇప్పుడు యముడు శార్దులం అయ్యండి, యముడు నిజంగా పెద్ద పులి కాడు, ఇప్పటికీ కాడు, ఇలాంటి వాడు పెద్ద వలె ఉండదు. ఇప్పుడు సా బాలిక మయూరతి అన్నాము అంటే ఏంటిది? ఆ అమ్మాయి నెమలిలాగా ఉంది అంటే నెమలాగా నాట్యం చేస్తున్నా నెమలైపోతున్న అర్థం కాదు. దాన్ని మయూర దానికి క్విప్ చేర్చినప్పుడు ఆ క్విప్ ఎగిరిపోయి మయూర ఉంటుంది, ఆ ధాతు అయిపోతుంది. ఈ మయూర ధాతుకు మళ్ళీ సప్పు తిప్పు చేసుకుంటాము, మయూరతి అవుతుంది. పరరూపం వస్తుంది, తిప్పు వస్తుంది, మయూరతి అంటే ఆ అమ్మాయి మయూరం లాగా నాట్యం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అట్లా ఇక్కడ ఏంటంటే భృష ఇంతకుముందు లేనిది ఇప్పుడు భవతి అంటే ఇంతకుముందు లేదు, లాగా అనమాట. ఇంతకుముందు లేదు ఇప్పుడు అవుతుంది అని అర్థంలో కూడాను మనం క్షణం చేరుస్తాము. ఇంతకుముందు భృషము కాదు, ఇప్పుడు భృషమైంది, ఇలాంటి అర్థంలో కూడా భృష అయితే అంటాము. కెష్ కూడా అలాంటిది. ఇంతకుముందు ఎర్రగా లేదు, ఇప్పుడు ఎర్రగా అవుతుంది, ఈ అర్థంలో కూడా కెష్ వాడతాము. లోహితాయతే. నిచ్చి. ఈ నిచ్చి ఏంటంటే, ఈ నిచ్చి ఎలా వాడతారంటే సాధారణంగా మనము హేతువులో వాడతాము, ప్రేరణార్థంలో వాడతాము. ఆ ప్రేరణలో వాడినప్పుడు ఎలా వాడుతుందంటే మనకి నిచ్చి అనేది ఆ నకారం ఉంది కాబట్టి ఇత్తుగా మనకు వృద్ధి వస్తుంది. వృద్ధి వచ్చినప్పుడు క్రూ అనేది కారయతి అవుతుంది అంటున్నాడు. ఎలా అవుతుంది ఏం చూద్దాం, మీరే చెప్పాలి. క్రూ కార్యత ఎలా అయింది మీరు చెప్పండి. ఫస్ట్ క్రూ ప్లస్ నిచ్చి. నిచ్చిలో చకారం మిగిలిపోతుంది, నకారం మిగిలిపోతుంది, క్రూ ప్లస్ ఈ ఉంది. నిత్య నిత్ కాబట్టి క్రూకి ఏమొస్తుంది? గుణం బదులు వృద్ధి వస్తుంది. అప్పుడేమవుతుంది? కా అవుతుంది. వృద్ధి అంటే ఏంటి? వృద్ధి అక్షరం ఏమిటండి? వృద్ధి రాదైచి కదా, ఆ అయ్యవు కాబట్టి కా అయింది, కా ప్లస్ ఈ అయింది. తర్వాత ఏమవుతుంది? వరుణ ప్రకారము కారు అయింది. కారు ఇప్పుడు ఏమైంది? కార్య అయింది. ఓకేనా? ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటాను. కారి ప్లస్ చెప్పు ప్లస్ తిప్పు. ఇప్పుడు కారుకి ఆ చేర్చి ఆ అనేదానికి కార్య అంగం అవుతుంది, ఈ తి అనేదానికి ఇది మొత్తం అంగం అవుతుంది. సరే, ఇది తీసుకుందాం. దీనికి కార్య అంగము, ఇది ప్రత్యయం కాబట్టి, వికరణ ప్రత్యయం కాబట్టి ఇది అంగం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? కార్య అవుతుంది. ప్రకారం కార్య అవుతుంది. కార్య ప్లస్ ఆ ప్లస్ కి అవుతుంది. ఇప్పుడు ఏ కార్యానికి ఏమొస్తుంది? ఏచో యవ ప్రకారం ఐ రావాలి, కారై అవుతుంది. కారై
ప్లస్ అతి కారయతి, అంతే కదండి. గుడ్. కాబట్టి నిచ్చొచ్చిన నింకొచ్చిన అవే రూపాలు వస్తాయి. ఇప్పుడు యంగ్ పునః పునః అనే అర్థంలో, మాటి మాటికి అనే అర్థంలో పాపత్య అని ధాతు తయారవుతుంది. యక్ యక్ అంటే కొన్నిటికే వస్తుంది, మామూలుగా మనకి కర్మణిలో వస్తుంది, ఇక్కడ కూడా స్వార్థంలో వస్తుంది, ఆయ స్వార్థంలో వస్తుంది, ఈ యంగ్ స్వార్థంలో వస్తుంది. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఇవి. కిప్ అనేది ఆచార నిర్దేశార్థము, ఆ కిప్ ఎగిరిపోతుంది. ఆతిదేశిక ధాత మన సారధాతుకు ఆర్ధాతుకం కదండి. ఆర్ధధాతుక ప్రక్రియ జరిగేటప్పుడు ఈ 6 కార్యాలు జరుగుతాయి. వీటిలో మనం అన్ని ఇప్పుడు ఎందుకు చదువుకోమని తవ్య తవ్యతలు ఉన్నాం కాబట్టి తవ్య తవ్యతకి ఎంతవరకు అవసరమో అది చూద్దాం. ఫస్ట్ది అతో లోప అని సూత్రము. అతో లోప అంటే ఏంటంటే ఏ ఆర్ధధాతుక ప్రత్యయం పరమైనా సరే దానికి ముందు ఆకారం లోపిస్తుంది. ఇది బ్లైండ్ అనమాట. అసలు ఆర్ధధాతుక ప్రత్యయం పరమైతే చాలు, దానికి ముందున్న అకారము లోపిస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు చూడండి, కథ ప్లస్ నిత్య అన్నాము. ఈ నిత్య ఆర్ధాతుకం కాబట్టి ఈ కథలోని అకార విగ్రహపై కథ అయిందనమాట. కద్దు ప్లస్ ఈ ప్లస్ తుమ్ము కథయితం అయింది. అట్లాగే పిప్పటిషలో ఇక అకార విగిరిపోయింది. ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, అతోలోపం అంటే ఆర్ధదేశిక ఉపదేశ కాలే, అంటే ఆర్ధదేశిక ధాతుక పరిచయం వచ్చేటప్పుడు యత్ అకారంతం తస్య అకారస్య లోపః స్యాత్ ఆర్ధధాతుకే పరే, అంతే. అంటే ఆర్ధధాతుక ప్రత్యయస్య విధాన సమయే, అంటే ఆర్ధధాతుక ప్రత్యయం చేర్చే సమయంలో యత్ అంగం అదంతం విద్యతే, ఏ అంగము అకారంతంగా మనకు కనిపిస్తుందో తస్య ఆ అకార ధాతువుకు అకారస్య తస్మిన్ ఆర్ధాతుకే ప్రత్యయ పరే, ఆ ఆర్ధాతుకే పరమైనప్పుడు మాత్రమే లోపః భవతి. ఇంత అవసరం లేదు, ఆర్ధధాతుక ప్రత్యయం పరమైనప్పుడు దానికి పూర్వమైన ఆకారం లోపిస్తుంది. రెండవది ఈ స్థానోద్భావం అనేది మనం ఇప్పుడు చదువుకోవద్దు, ఇది సపరేట్గా చదువుకోవాలి. అట్ట కాకుండా ఇంకా ఉందా, ఇంట్లో దీంట్లో చూద్దాం ఒకవేళ ఉంటే. అది ఇది చూడండి, ఫస్ట్ ఇది సన్ కానీ ఆయ్ కానీ ఈ యంగ్, ఈ 3 ఆదిదేశ ధాతు విషయంలో అతోలోపః అనే సూత్రం ప్రకారము ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దాని ప్రకారము అకారం లోపిస్తుంది. తర్వాత కామ్యచ్ కానీ కెష్ కానీ ఎక్క కానీ యంగ్ కానీ ఈ 4 కేసుల్లో ఏమవుతుందంటే చివరిలో యకారం ఉంటుంది. ఆ యకారం ఉన్నప్పుడు ఈ అతోలోపకి అపవాదంగా తర్వాత సూత్రము యస్య హలహ అన్నాడు. యస్య హలహ అంటే ఏంటి, ఆ అకారాన్ని పూర్వం యకారం ఉంటే ఆ 2 కలిపి లోపిస్తాయి, ఒట్టి అకారమే కాదు అని. మామూలుగా అతోలోప ప్రకారం అకారం మాత్రమే లోపించాలి, కానీ
ఎస్య హలహ ప్రకారము అకారము యకారము కలిపి ఆ చివరన యకారం మొత్తము లోపిస్తుంది అంతే. అట్లాగే కెచ్ కానీ కెంగ్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది కెస్య విభాష అన్నాడు. అంటే అర్థం ఏంటిది? విభాష అంటే అతోలోప ప్రకారం ఒట్టి అకార చివరన అకారాన్ని లోపింప చేయవచ్చు, లేదా ఎస్య హల ప్రకారము అకారము యకారము కలిపి రెండింటిని కూడా కలిపి లోపించవచ్చు. అది మన ఇష్టము. ఒట్టి అకారాన్ని లోపింప చేయాలా, యకారం మొత్తాన్ని లోపింప చేయాలా అనేది మన ఇష్టము. అట్లాగే నిచ్చి నింగ్ ఇకారాంతాలు కాబట్టి ఇందా మనం చూసాము. ఈ కారి అవేమవుతుంది? సార్వధాతుక ఆర్ధాతుక ప్రకారం గుణం వస్తుంది, ఐవాదేశం వస్తుంది, తర్వాత రూపం వస్తుంది. ఇంతవరకే మనము ఈరోజు చెప్పుకోవాల్సిన తవ్యత గురించిన విషయము. వచ్చే పాఠం నుంచి మనము కంప్లీట్ ప్రక్రియ మొత్తం మీకు ఇస్తాను. ఏ ధాతు ఇచ్చినా కానీ తవ్యత వస్తే ఎలా రూపాలని మనం చెప్పుకున్న ప్రకారము ఆతిదేశిక ప్రకరణ మాత్రం చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము. దాని గురించి డీటెయిల్ చెప్పుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు పాఠమన్నా ముగిద్దాము, లేదా ఇంతవరకు చదువుకున్న ఈ తవ్య వాటిల్లో మీకు ఎవరికన్నా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ప్రక్రియనే కాదు అసలు ఒక సూత్రం అర్థం కాకపోయినా, ఏ సూత్రమైనా ఈ రోజు వరకు ఏ సూత్రాలు చెప్పుకున్నామో వాటిల్లో మీకు ఏ ఒక్క సూత్రం అర్థం కాకపోయినా, అంటే అందరికీ కాదు, ఎవరైతే రివ్యూ చేస్తున్నారో, ఎవరైతే ఆ పీడిఎఫ్ ఫైల్స్ చదువుతున్నారో, ఆ చదివేటప్పుడు ఎక్కడన్నా అనుమానం ఉంటే అడగండి, అవి డిస్కస్ చేద్దాము. ఇది అయిపోయిన తర్వాత వచ్చే 2 క్లాసుల్లో మాత్రం తప్పకుండా మనము ఈ తవ్య ప్రకారం 2000 ధాతులకు ఎలా చేయాలో మనము కంప్లీట్ చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ పరిచయానికి వెళ్ళిపోదాము. కనుక ఎవరైనా సరే ఏదైనా అనుమానం ఉంటే ఈ రోజు నేర్చుకున్న వరకు దీంట్లో కానీ, లేదా పోనీ మీకు వేరే వాటిల్లోనైనా, వేరే ప్రకరణలోనైనా సరే, ఈ ప్రకరణం కాకపోతే వేరే ప్రకరణాలైనా సరే మీకు అనుమానాలు ఉంటే అడగండి, చూద్దాం. గురుగారు ఈరోజు ప్రొద్దున్న అది మృజేర్ వృద్ధి చదువుతున్నాం గురుగారు. అక్కడ ఒక డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మృజేర్ వృద్ధి అనేది మనం ఇక అనైమిత్తిక కార్యం కింద పరిగణించాలా, లేకపోతే నైమిత్తిక కార్యం కింద పరిగణించాలా గురుగారు? అంటే ఆర్ధధాతుక ప్రత్యయము పెట్టదలుచుకున్నప్పుడే ఆ మృజేర్ వృద్ధి జరుగుతుంది అని పరిగణించాలా గురుగారు? మృజేర్ వృద్ధిలో ఇప్పుడు ఒక చిన్న మీకు చూపిస్తాను చూడండి, మీకు చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మృజుకి తిప్పి చేర్చాము, సెప చేర్చాము. ఇప్పుడు సెప చేర్చినప్పుడు ఈ మృజుకి మృజేరు వృద్ధి ప్రకారము వృద్ధి వచ్చి మార్జి అయింది కదా, మార్జి ప్లస్ తి అయింది, అవునా కదా? ఇప్పుడు అదాది కాబట్టి సెప లోపించింది. అది ప్రభృతి సెప అని అదాది కాబట్టి సెప లోపించింది, తీ ఉంది, మార్జి అయింది. ఈ జకారం ఎలాగో షకారం అవుతుంది, అది ఓకే. మార్ష్ అవుతుంది, మార్ష్టి అవుతుంది, ఓకే. కానీ మీరు ఆర్ధాతుక పరం అయితేనే వస్తుంది అన్నారు. ఇది సెప్ అనేది ఆర్ధాతుకం కాదు కదా, సార్వధాతుకం కదా. తిప్పు కానీ సెప్పు కానీ అప్పుడు కూడా మీకు మార్చి అయింది కదా. అంటే అర్థం ఏంటిది? ఈ మృజుధాతుకు సార్వధాతుకం పరమైన ఆర్ధాతుకం పరమైన కానీ గుణము బదులు వృద్ధి వస్తుంది. ఇది అంగకార్యం అంతవరకే. అంగకార్యం నాకు అపవాదం అనమాట. మామూలు సార్వధాతుక ఆర్ధాతుక వ్యూహం ఏదైతే సూత్రం ఉందో దానికి అపవాదం అంటే ఇది. ప్రత్యయ వివక్ష ఉండాలి కానీ, అంతేగాని ఇప్పుడు మనం ఇదితో ధాతువులో అనైమిత్తిక కార్యం కింద భావిస్తాం కదా గురుగారు. ఇక్కడైతే అలా కాదు, ప్రత్యయ వివక్ష వల్ల. అంతేనా గురుగారు? ప్రత్యక్ష కూడా కాదు. మీరు సార్వధాతుక పరిచయం చేరిస్తే లేదా ఆర్ధాతుక పరిచయం చేరిస్తే గుణం బదులు వృద్ధి వస్తుంది. అసలు మామూలు గుణం రావాలి కదా. అవును గురుగారు. ఆ గుణము రాదని చెప్తున్నాడు. ఏదైతే అంగకార్యం జరగాలో దానికి అపవాదం ఉంటుంది. అపవాద సూత్రం ఉంటారు మామూలుగా మృజే వృద్ధి అనే దాన్ని. ఉత్సర్గ సూత్రం ఏంటిది? సార్వధాతుక ఆర్ధాతుక యోహు.
దానికి అపవాద సూత్రం ఏంటిది? మృజేర్ బుద్ధి. దాన్ని ఉత్సర్గ అపవాద సూత్రం అంటాం దీన్ని. ఇది జరగకుండా ఇది జరుగుతుంది అని. గుణము రాదు, వృద్ధి వస్తుంది. ఇక్కడ వివక్ష ఏమీ లేదు. వివక్ష ఏమి లేవు. ఆర్ధధాతు వివక్ష ఏమవుతుంది? అస్ధాతు భూధాతుకు మొదలు అసలు ధాతు రాకముందే ఆర్ధధాతుకు పరిచయం వస్తుంది అనుకోగానే కొన్ని మార్పులు జరుగుతాయి అనమాట. దాన్ని ఆర్ధధాతు వివక్ష అంటారు. ఆ వివక్ష జరిగే మార్పులు. ఓకే, అర్థమైంది గురుగారు. అదే డౌట్ వచ్చింది పొద్దున్న. ఏంలే, మీరంతా నెక్స్ట్ 2 పాటలు కాగానే వచ్చే ఫ్రైడేకి ఈ 2000 ధాతువుల్లో ఏ ధాతు ఇచ్చినా మీరు అంటే వెంటనే ఆ యొక్క తవ్య ప్రచయం చెప్పేలాగా ఉండాలి. అలా వస్తేనే మనకి ఈ సబ్జెక్ట్ వచ్చినట్టు. అందుకని మీరు ఒకసారి ఈ పాత నోట్స్ చదువుకోండి. మనం పంపించిన కృత్య ప్రకారం 4, 5, 6 భాగాలు ఒకసారి చూసుకోండి. ఒకసారి మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు ఆ సూత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది అనేది మీకు ఒక 50 ధాతువులో 100 ధాతువులో ఇచ్చుకుంటూ 2-3 సెకండ్స్లో మనము టకటక ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, అలా ఒక ధాతువు పేరు చెప్పగానే మీకు మైండ్లో ఏం స్ట్రైక్ కావాలి, ఆ తవ్య చర్చే ముందు ఏమవుతుంది, అతి ముఖ్యమైన మార్పులు ఏం జరుగుతాయి, అలా పెట్టుకుంటే వస్తే మీకు ప్రాక్టీస్ చేసామనుకోండి. దీనివల్ల రేపు తా ఒకటి, క్తవా ఒకటి, తుమ్మున్ ఒకటి, అవి ముఖ్యమైనవి కదా. శత్రు ఒకటి, శానచ్ ఒకటి, ఈ 5 మీద మనకి అధికారం వస్తుంది. మనకు 5 ముఖ్యం. మిగతా మనం ఎంత చెప్పుకున్నా కానీ మనకు 5 ముఖ్యం, ఇవన్నీ కాదు. తవ్యతుల కంటే త్రు ఒకటి ఆ త్రు కూడా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. తర్వాత ఇందాక చెప్పాను శత్రు, శానచ్, తా ఒకటి, క్తవా ఒకటి, తుమ్మున్ ఒకటి, అవి వస్తే చాలు మనకి అథెంటిక్ గా ఏ సూత్రం వల్ల రూపం వస్తుంది అని తెలుసుకుంటే చాలు. ఇంకేదైనా డౌట్ ఉందా ఎవరికన్నా కానీ? అసలు ఎందుకు చెప్పండి, మీకు అర్థమవుతుందో అర్థం కావటం లేదు ఈ పాఠాలు. లేదా లక్ష సిద్ధాంతకం చాలు అంటే ఇది మీకు మళ్ళీ గమనించండి. కాదు, మనం ఇప్పుడు సిద్ధాంతకం చెప్తున్నాము, లఘు సిద్ధాంతకం కాదు. అది ప్రాబ్లం. మనం లఘు సిద్ధాంతకం సిద్ధాంతకంలోకి వెళ్ళాము. అర్థమవుతున్నాయి గురుగారు. ఎందుకంటే అర్థమవుతుంది గురువుగారు, అర్థమవుతున్నది. ఎప్పుడెప్పుడు వాటిని జోడించి కార్యం చేయాలా అని చూస్తున్నాము. ఓకే, చేద్దాం. వచ్చే 2 కార్యాలు లఘు సిద్ధాంతం తేడా ఎవరైనా చెప్తారా? మెయిన్ అసలు లఘు సిద్ధాంతకం సిద్ధాంతకం అనకూడదు, కానీ కాశికాకు సిద్ధాంతకం తేడా చెప్పాలి. కాశికాలో ఏమంటే 2 సిద్ధాంతకముదే, కానీ కాశికాలో ఏముంటుందంటే ఒక సూత్రాన్ని వివరించి ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి, ఈ సూత్రం ఈ పదం అంటే ఏమవుతుంది, ఈ పదం తీసేస్తే ఏమవుతుంది, ఆ పదం తీసేస్తే ఏమవుతుంది, అట్లా ప్రతి పదాన్ని చర్చిస్తారన్నమాట. ఈ పదం ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది. ఇది కాశిక గొప్పతనం. అంటే పదం యొక్క సూత్రం యొక్క అర్థం చెప్పి ఆ సూత్రంలో ప్రతి పదం యొక్క ఆవశ్యకత, కౌంటర్ ఎగ్జాంపుల్స్ అంటారు అనమాట. అజాది అని అనుకో, అజాది లేకపోతే ఏమవుతుంది. ఇప్పుడు జల్తో జలాది అని సూత్రం ఉంటుంది. జల్ కాకుండా ఇంకో దాంతో మొదలైతే ఏమవుతుంది. అట్లా ప్రతి పదము తీసుకొని ఆ పదాన్ని చేస్తా డిసెక్షన్ అట్లా డీటెయిల్డ్ చర్చ చేయటం కాశిక చేస్తుంది. ఈ సిద్ధాంత కౌముది ఏం చేస్తుందంటే అది వచ్చిన వాళ్ళకు ఎవరైతే కాశిక నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే సిద్ధాంత కౌముది చదవాలి అంటారు. అదొక, ఎందుకంటే నేరుగా సిద్ధాంత కౌముది చదవద్దు అంటారు. ఎందుకంటే సిద్ధాంత కౌముదులో సూత్రం యొక్క భావం కానీ అర్థం కానీ విశేషాలు కానీ చెప్పడం ఏమి. ఆల్రెడీ మీరు మొత్తం చదువుకొని కాశిక చదువుకొని ఆ సూత్రం మొత్తం మీ కంఠోపటమైపోయి అర్థం మొత్తం వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ సిద్ధాంత కౌముది. ఆ సెకండ్ స్టేజ్ లో సిద్ధాంత కౌముది ఏం చెబుతాడు, మహాభాషను వివరిస్తాడు. అంటే మహాభాషకు సారాన్ని వివరిస్తాడు సిద్ధాంత